నెల్లూరు నగరం 3వ డివిజన్ జాకిర్ హుస్సేన్ నగర్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా టీడీపీ జెండా ఆవిష్కరించి జోహార్ ఎన్టీఆర్ తెలుగుదేశం వర్ధిల్లాలి అంటూ నినదించారు. ఈ సందర్భంగా టీడీపీ పార్లమెంటు సోషల్ మీడియా కోఆర్డినేటర్ కాకర్ల గోవర్ధన్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఏపీ మంత్రి నారాయణ చేసే అభివృద్ధి వల్ల వీధి వీధిన టీడీపీ జెండా రెపరెపలాడుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ వసంతం సందర్భంగా 3వ డివిజన్లో ప్రతి బూత్లో తెలుగుదేశం జెండా ఎగరవేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకర్ల గోవర్ధన్, కోవి రమణయ్య, పొత్తూరు శైలజ, కొమరి విజయమ్మ, కృష్ణ, మస్తాన్, తులసి, శోభ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రత్యేకమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఈ రోజుటికి టీడీపీ పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ ఉంది. దీనికోసం మన వార్డులో 3వ వార్డులో ప్రతి బూత్లో ప్రతి కార్యకర్త కూడా జెండా ఎగరేసి ఈ పండగని సంబరంగా జరుపుకుంటున్నారు. ఇక్కడ మన పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ మన నెల్లూరు సిటీలో కూడా నారాయణ గారు మన డెవలప్మెంట్ కానీ ప్రతిదీ ఎండ్ టు ఎండ్ రోడ్డు కానీ ఈ ట్రీ ప్లాంటేషన్ కానీ ప్రతి ఒక్కటి కూడా నెల్లూరుని అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తున్నారు. అదేవిధంగా 3వ వార్డులో కూడా మేము కార్యకర్తలందరం కలిసి ఈ పండుగని ఈరోజు జరుపుకుంటున్నాము. ప్రతి కార్యకర్తకి నారాయణ సార్ తరపున మా తరపున అందరికీ ధన్యవాదాలండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా 3వ డివిజన్లో 4 బూతుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేశాము. నందమూరి తారక రామారావు గారు 1982లో పార్టీ స్థాపించి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన వ్యక్తి అని ఎన్టీఆర్ గారు. ప్రతి మహిళకు ఆ రోజు పెన్షన్లు కానీ రేషన్ సరుకులు కానీ ప్రపంచంలో నలుమూలల సాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. అలాగే ఎన్టీ రామారావు గారు ఏ విధంగా పార్టీ కోసం పాటుపడ్డారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ పార్టీ కార్యకర్తలను కూడా ఎప్పుడు కనిపెట్టుకొని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కంటిన్యూ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తున్నారు అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా చేస్తున్నారు. లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్ర నుంచి యూత్లో కూడా అందరికీ ఉత్సాహం వచ్చింది. అలాగే మా నెల్లూరు సిటీలో కూడా పొంగూరు నారాయణ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా మేము ఆయన దగ్గర ఒక సుప్రీం అనుకోవచ్చు. ఆయన దగ్గర పనిచేస్తున్నందుకు కూడా మాకు చాలా గర్వంగా ఉంది. ప్రతి కార్యకర్తకి కూడా అందుబాటులో ఉంటారు. ఎలక్షన్ అప్పుడైతే అందరూ అనేవాళ్ళు నారాయణ సార్ని కలవాలంటే మూడు వాకిళ్ళు దాటుకొని పోవాలా 4 వాకిళ్ళు దాటుకొని పోవాలి అనేవాళ్ళు. నారాయణ సార్ అంటే ప్రతి కార్యకర్తకి ఏ టైంలో అర్ధరాత్రి అయినా ఫోన్ చేసినా కానీ తలుపు తట్టి ఫోన్ చేసి వాళ్ళకి ఏమేం కావాలనేది ఆయన ఎక్కడున్నది మన రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎక్కడున్న వెంటనే మమ్మల్ని కానీ కార్యకర్తల దగ్గరకు పంపించి వాళ్ళకి ఏమేం కావాలి అన్నీ వాళ్ళకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి నారాయణ సార్ మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి పోయి చనిపోయిన వాళ్ళకైనా ఏదన్నా పెళ్లి కార్యాలకైనా వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే వెళ్ళి వాళ్ళ ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉండే వ్యక్తి పొంగూరు నారాయణ సారు. అదేవిధంగా మేము ఈరోజు ఇక్కడ 3వ డివిజన్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్నందుకు మా డివిజన్ వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు కుమార్ విజయమ్మ, 3వ డివిజన్ ప్రెసిడెంట్ని. ఈరోజు అంబరాలంటే సంబరాలుగా చేసుకుంటున్నాం. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పండగ వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు 44వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రతి జిల్లా కార్యాలయం అయితేమి, నగరం అయితేనేమి, డివిజన్లో అయితేనేమి ప్రతి ఒక్క దగ్గర కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఈరోజు కూడు గుడ్డ నిరుపేదలు ఉన్న ప్రజలకి న్యాయం చేయాలని ఒక తపనతో ఆ రోజు ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మహిళలకి
ఆస్తి హక్కులో కూడా సగభాగం అంటే అది ఒక నందమూరి తారక రామారావుకే దక్కుతుంది. అలాంటి ఎన్నో మహిళలకు సంబంధించి కార్యక్రమాలు, మనకి ప్రజల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఎన్నో తెచ్చున్నారంటే ఈరోజు చంద్రబాబు నాయుడు రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ముందు అడుగులేయడం జరుగుతుంది. ఈరోజు ప్రతి సంక్షేమం జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజయమున్న నాయకుడు. ఈరోజు అభివృద్ధి బాటలో రాష్ట్రాన్ని పరుగులు పట్టిస్తున్నారు. ఈరోజు అదేవిధంగా మన సిటీ నియోజకవర్గంలో పొంగూరు నారాయణ సార్ గారు అభివృద్ధి, సంక్షేమం, ప్రజల క్షేమాలను చూసి ఈరోజు తన నారాయణ నేత్రజ్యోతి కార్యక్రమం కూడా ప్రజలందరూ అభివృద్ధే కాకుండా, సంక్షేమే కాకుండా ఆరోగ్యంగా ఉండాలి ఒక తపనతో ఒక మంచి పథకాన్ని పెట్టి ఈరోజు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు అభివృద్ధి చేస్తున్న మా నారాయణ సార్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా 44వ సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన దినం కనుక ఈరోజు ప్రతి ఒక్కరి సంబరాలు, ప్రతి ఒక్కరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నాయకులందరికీ, ఇక్కడికి వచ్చిన సోదరులందరికీ నా నమస్కారములు. మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పని, కరెంటు కానీ, రోడ్లు కానీ, అందరికీ వికలాంగులకు కానీ, పేదవాళ్ళకి కానీ, ముసలాళ్ళకి కానీ పెన్షన్లు సక్రమంగా ముందు రోజే ఇస్తున్నారు. కానీ అనేవాళ్ళు ఏదేదో వాగుతున్నారు, అది కాదు. నిజాయితీ పరులు ఈ తెలుగుదేశం పార్టీ. మన చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు ఇంతవరకు ఎవరు చేయలేదు. ఇప్పుడు ఆయన చేసి చూపిస్తున్నారు. ఆయన మన నాయకుడు, ఆయన చేసే పనులు ఎవరు చేయరు. ఆయన్ని నమ్ముకున్నాము, తిరుగుతున్నాము. మన చంద్రబాబు నాయుడు అంత శక్తివంతుడు. ఈరోజు ఈ వయసులో కూడా ఆయన అట్లా తిరిగి పనులు చేస్తూ ఉంటాడంటే అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ప్రజల కోసమే ఆయన పాటుపడుతున్నారు. ఆయన ప్రజల కోసమే బ్రతుకుతున్నారు. ఆయన అందరికీ బాగా చేయాలి, అన్నీ అందరికీ అందాలి, అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నెన్నో కార్యక్రమాలు తెచ్చి చేస్తూ ఉన్నారు. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.